సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఆ ఇల్లు 5 లక్షలు అని చెప్తున్నాడు కదా, దాంట్లో సగానికంటే ఎక్కువ పైసలు నరేంద్ర మోదీ ఇచ్చే పైసలే. సగానికంటే ఎక్కువ పైసలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చే పైసలే. కేంద్రంకి వెళ్ళి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే డబ్బులే. బునాది లేపిస్తారు, ఆయన ఇచ్చిన పైసల కాడికి ఇస్తారు, మొండికి కూడా నిలబడతాయి. తర్వాత ఈ రాష్ట్రం దివాలా తీసింది. ఈ రాష్ట్రము జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇలా చక్కగా లేదు. ఇప్పటిదాకా పెన్షన్ 4000 చేస్తామని ఒక్కరికి ఉన్నోళ్ళకే పెన్షన్ లేదు. మొగుడు చచ్చిపోయి ఎదురు చూస్తున్నా నేను. 8 ఏళ్ళు అయినా మొగుడు చచ్చిపోయి 3 ఏళ్ళు 4 ఏళ్ళ 5 ఏళ్ళ పెన్షన్ లేదు. పాపం కాళ్ళు లేనోళ్ళు కళ్ళు లేనోళ్ళు అమ్మ మా పెన్షన్ బంద్ అయింది, మా పెన్షన్ వస్తున్నాయని చెప్తారు. 50కి పోయినా కూడా. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 15 నెలలు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 15 నెలలు అయిపోయింది. ఇప్పటిదాకా ఇక్కడ కొత్త పింఛన్ లేదు, ఒక కొత్త రేషన్ కార్డు లేదు, ఒక కొత్త ఇల్లు లేదు. అసలు ఏది కూడా ఈ గ్రామాల లోపల పేద ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం మాటలతోని ఎట్లయినా అధికారంలోకి రావాలి, ఎన్నైనా జూటా మాటలు చెప్దామని జూటా మాటలు చెప్పింది. భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది? ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలే. ఏది సాధ్యమవుతుందో అదే ఎన్నికల హామీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కానీ ప్రజలు ఏమన్నారు? వీళ్ళు ఇచ్చింది ఏమంత బాగాలేదు, వాళ్ళు ఎక్కువ ఇస్తామన్నారు, వాళ్ళకే ఓట్లేదు అనుకున్నారు. నరేంద్ర మోదీ గారు మేము చెప్పినాం, వాళ్ళు ఇన్ని పింఛన్లు అంటున్నారు, అన్ని వేలు అంటున్నారు, మనం ఇవ్వకుంటే మనకు వాళ్ళు ఓట్లు వేయకపోయినా పర్వాలేదు, ఈ దేశాన్ని నేను నాశనం చేయనని చెప్పిండు. వాళ్ళ భవిష్యత్తుని నేను నాశనం చేయను, మనం అబద్ధాల మీద కాదు ప్రజల విశ్వాసంతో మనం ఎన్నికలు గెలవాలని చెప్పిండు. ఆ రోజే చెప్పిన వాళ్ళు 4000 రూపాయల పెన్షన్ చెయ్యలేరు, 2 లక్షల రుణమాఫీ చెయ్యలేరు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంది, 6 లక్షల 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఈ పథకాలన్నీ సాధ్యం కావు. ఈ పథకాలు ఈ యొక్క ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సహకారం పూర్తిగా అవసరము. ఈడ భారతీయ జనతా పార్టీ వస్తే ఇక్కడ అక్కడ ఒకటే పార్టీ ఉంటే పేద ప్రజలకు ఇవన్నీ కూడా సమస్యలు తొలుగుతాయి. ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తే గ్రామాలన్నీ కూడా అభివృద్ధిలోకి వస్తాయనేటువంటి మాట చెప్పినాం. కానీ ప్రజలు నమ్మలే. ఆ ఫ్రీ స్కీమ్లు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఈ రోజు ఇదే చెప్తున్నారు, ఆడపోయి మహారాష్ట్రలో పోయి చెప్తున్నారు, హర్యానాలో పోయి చెప్తున్నారు, ఢిల్లీలో పోయి చెప్తున్నారు. అక్కడ నమ్మలే ప్రజలు ఎవరు. వాళ్ళు ఎవ్వరు నమ్మలే. వీళ్ళు చెప్పిన మాటలకు అందరూ ఓడగొట్టిండ్రు. మహారాష్ట్రలో ఓడగొట్టిండ్రు, హర్యానాలో ఓడగొట్టిండ్రు, ఢిల్లీలో కూడా ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీని. ఒక్క సీట్ లేదు ఢిల్లీలో. ఈ రోజు అబద్ధాల మీద నిర్మాణం కావాలనుకునేటటువంటి పార్టీలకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం దగ్గరకు వచ్చింది అది. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతున్నా, వాస్తవాలను మనం అందరం కూడా మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తే కాదు మన పిల్లల భవిష్యత్తు మనం ఆలోచించాలి. మన దేశ భవిష్యత్తు ఏంది? మన భవిష్యత్తే మన దేశ భవిష్యత్తు. ఆ రకమైనటువంటి ఆలోచనతోన దేశభక్తితో పాటు మన అభివృద్ధితో పాటు మన దేశభక్తిని కూడా మనం ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కులాల మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తుంది. ఇన్ని రోజులు మతాల మధ్యలో పెట్టింది అయిపోయింది. ఇప్పుడు కులాల మధ్యలో పెట్టడానికి తయారైంది. ఒకరినోరు కొట్టుకునేటటువంటి పరిస్థితి తీసుకోవడానికి తయారైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలి, సీట్లు కావాలి, ప్రజలకు అభివృద్ధి కాదు. కులాలకు పెట్టి కొట్టాడేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఇవాళ. కాబట్టి మనం అందరం కూడా ఏకదాటిపైన మన అభివృద్ధి, మన పల్లెల అభివృద్ధి, మన పిల్లల విద్య, అవసరం వచ్చినప్పుడు మన పేదవాళ్ళకు వైద్యము, ఆ గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్ మంచి బడి ఉండాలి, మంచి అంగన్వాడీ సెంటర్ ఉండాలి, వైద్యం కోసం దగ్గర మంచి ఆసుపత్రి ఉండాలి, ఆ ఊర్లో బతకడానికి అన్ని రకాల రిసోర్సెస్ ఉండాలి, ఆ ఊర్లో చిన్న చిన్న చదువుకున్నటువంటి పిల్లలు ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవాలంటే అటువంటి వనరులు కావాలి. వీటన్నిటి కోసం ఈ రోజు తాపత్రయపడి ఆ రకమైనటువంటి అభివృద్ధిని మనలోకి తీసుకొస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మీరు గుర్తించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఫ్రీ బియ్యం ఇచ్చిండు, ఎవరైనా అడిగినామా మనం? ఫ్రీ బియ్యం అడగలేదు. నరేంద్ర మోదీ గారు తనమే ఇచ్చిండు. ఒక్క తెలంగాణ కాదు, దేశమంతా ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు. దేశమంతా ప్రజలకి పేదవాళ్ళకి ఫ్రీ రేషన్ బియ్యం ఇస్తున్నాడు. ఈరోజు ఎక్కడ కూడా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు దేశంలో ఉన్న రైతులకు అందరికి ఇస్తున్నాడు. దేశంలో ఉన్న సన్నకారు చిన్నకారు రైతులకు అందరికీ కూడా మీరు టెన్షన్గా మీరు బ్యాంక్ లో కూడా పైసలు పడినాయి అనగానే మోదీ పైసలు వచ్చినాయి అనుకుంటారు. మీరు అడిగే అవసరం లేదు, పైసలు మీ అకౌంట్ లో పడిపోతాయి. ఈ విధంగా మాటకు కట్టుబడి చెప్పిన మాట ఎవరు అడగకుండానే నోట్ల మాట నోటు ఉండగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
ఈరోజు రైల్వే లైన్లు, రోడ్లు, గ్రామాలు, మున్సిపాలిటీలు, ఈరోజు మహిళలకు ముద్రా లోన్లు, విశ్వకర్మ ప్రభుత్వ వారికి విశ్వకర్మ లోన్లు, ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని కూడా లోన్లు, ఈరోజు అనేక రకాలుగా చిన్న చిన్న స్టార్టప్లు పెట్టుకోనికి చదువుకున్నటువంటి పిల్లలు చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి స్టార్ట్అప్ చేయడానికి వాళ్ళకు అన్ని రకాలుగా వసతులు, ఇవన్నీ రకాలుగా చేస్తున్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చాలా మంది యువత ఉన్నారు, చాలా మంది చదువుకున్నటువంటి. అందుకే మీ విషయాలని మీతో చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా తెలిసేలాగా గ్రామాన భారతీయ జనతా పార్టీ గురించి తెలిసేలాగా మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పుడు ఏమంటారు అందరూ, ఇప్పుడు కేసీఆర్ మీద కోపం వచ్చింది, కాంగ్రెస్ కేసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది, మళ్ళీ కేసీఆర్ కేస్తారు. మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళ కేసు వీళ్ళ కేసు రెండు మళ్ళీ ఈ పెన మీద తీసి ఆ పెన మీద, ఆ పెన మీద తీసి ఈ పెన మీద ఆనే పడుకుంటూ ఉంటారా, లేకుంటే మంచిగా ఉన్నారో ఒకసారి అందరూ ఆలోచన చేసుకోవాలి. పొయ్యిలెక్కలు తీసి పెనం చేస్తారు, పొయ్యిలెక్కలు తీసి పొయ్యిలెక్కేస్తారు. అట్లా ఆలోచన చేయకుండా ఇంతవరకు ఎప్పుడు కూడా మనం అవకాశం ఇవ్వలే భారతీయ జనతా పార్టీకి. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఒకసారి పార్టీ గెలిచిందంటే ఆ రాష్ట్రంలో వరుసగా గెలుస్తుంది. అంటే అలా పని చేయబట్టే ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటున్నారు. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మనం దీనికి బీజం వేసుకోవాలి. సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఏకతాటిపైన ఉండి మనం మనందరి కోసం, మన అభివృద్ధి కోసం, మన తెలంగాణ అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అందరం కూడా ఏకమై అక్కడ ఇక్కడ ఒకటే పార్టీ ఉండాలి. దేశంలో నరేంద్ర మోదీ గారి మళ్ళీ భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే 30 ఏళ్ల వరకు ఎవరికి దించే శక్తి కూడా లేదు. ఆపోజిషన్ పార్టీలో నరేంద్ర మోదీ గారికి సరైనటువంటి నాయకుడే లేడు. భారతీయ జనతా పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్క నాయకుడు రాహుల్ గాంధీ, అంతేనా? ఒకే ఒక్క నాయకుడు. మోదీ గారి యొక్క నాయకత్వంలో ఎంతో మంది మహామహులు పనిచేస్తున్నారు ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఈ యొక్క రాష్ట్రాల అభివృద్ధి కోసం. కాబట్టి మనమంతా కూడా ఏకమై రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి మనం అభ్యర్థులను పెట్టుకొని అందరం కూడా ఏకమై ఒక స్థానికంగా మనం కార్యకర్తలు కనుక మనం నాయకత్వాన్ని పెంచుకుంటే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు మనకు సులభం అవుతుంది. ప్రతి ఊర్లో ప్రతి బూత్ లో మన కార్యకర్తలు ఉండి ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన కార్యకర్తలు అవసరం. అటువంటి కార్యకర్తలను ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ లో తయారు చేసుకునే విధంగా మరి ఉన్న ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పి ఆ దిశగా మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మనం ప్రతి ఒక్కరం కూడా మరి మీ యొక్క సమయాన్ని కేటాయించి, మీ సమయం ఇచ్చి పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కూడా ముందుకు వచ్చినందుకు మరోసారి హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ